హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకోసం సూపర్ అప్డేట్ వచ్చింది. ఇండియాలో ఫేమస్ పిఎస్యూ కంపెనీ అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అంటే ఎన్ఎఫ్ఎల్ కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ రిలీజ్ అయినాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ ఫ్రెండ్స్ అండ్ పర్మనెంట్ టైప్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. శాలరీ కూడా స్టార్టింగ్లోనే అరౌండ్ 40,000 బేసిక్ పే ఉంటుంది. మరి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ ఈజీగా చూసాం. కంపెనీ నేమ్ ఏంటి అంటే నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఎన్ఎఫ్ఎల్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ. పోస్ట్ అవైలబుల్ ఉన్నాయి ఏంటి అంటే మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మేనేజ్మెంట్ ట్రైనీ మెటీరియల్స్, మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్, మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ని రిలీజ్ చేసారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ గురించి చెప్పాలి అంటే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ప్రతి పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంది. లైక్ మార్కెటింగ్కి ఎంబీఏ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ కావాలి. ఐటీ పోస్ట్కి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంసీఏ. ఓకే. ఎలక్ట్రికల్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, కెమికల్కి కెమికల్ ఇంజనీరింగు, ఫైనాన్స్ పోస్ట్కి సిఏ, సిఎంఏ, ఎంబీఏ ఫైనాన్స్. ఓకే. మెటీరియల్స్కి మెకానికల్ ఆర్ సప్లై చైన్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ కావాలా. సో మీ క్వాలిఫికేషన్కి మ్యాచ్ అయ్యే పోస్ట్ని అప్లై చేయండి. శాలరీ ఎంత ఉంటుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ టైంలో కూడా 40,000 బేసిక్ పే ఉంటుంది. పే స్కేల్ 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ట్రైనింగ్ కంప్లీట్ అయినాక రెగ్యులర్ ఆఫీసర్గా ప్రమోట్ చేస్తారు. అలాంగ్ విత్ శాలరీ, హెచ్ఆర్ఏ, మెడికల్ ఫెసిలిటీస్, పిఎఫ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు ఎంత అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 700 అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీ లేదు. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే సెలక్షన్ మెయిన్లీ 2 స్టేజెస్లో ఉంటుంది. ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఎగ్జామ్లో టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే ఉంటాయి. గుడ్ న్యూస్ ఏంటి అంటే నెగటివ్ మార్కింగ్ లేదు. ఎగ్జామ్ సెంటర్స్ కూడా హైదరాబాద్లోనే ఉంటాయి. హైదరాబాద్ అండ్ కరీంనగర్ తెలంగాణ సెంటర్స్ మెన్షన్ చేసిరు. సో తెలంగాణ క్యాండిడేట్స్కి ఈజీగా అప్లై చేయొచ్చు. డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13th May 2026. లాస్ట్ డేట్ వచ్చేసి 12th June 2026. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి ఫ్రెండ్స్, సర్వర్ ఇష్యూ రావచ్చు. హౌ టు అప్లై? ఒఫిషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలా. నేషనల్ ఫెర్టిలైజర్స్ వెబ్సైట్, కెరీర్స్ సెక్షన్, రిక్రూట్మెంట్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026. ఓకే. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ పిఎస్యూ కంపెనీలో మంచి శాలరీతో స్టేబుల్ కెరీర్ కావాలి అంటే ఇది సూపర్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ నోటిఫికేషన్ ఇది. మీ ఫ్రెండ్స్ ఆర్ గ్రూప్స్లో జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కంపల్సరీగా మన వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.